చేయొద్దండి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఉన్నంత మనవాళ్లే కదా. మా సాంబశివరావు ఆవేదన కూడా అర్థమైంది. ఐక్యంగా ఉండాలి. కాకపోతే మన వాళ్ళకి అధికారం రాగానే మరొక ఆలోచన వస్తుంది. అదే నా బాధ. అధికారం లేనప్పుడేమో అందరూ ఐక్యంగా ఉంటారు. అధికారం రాగానే ఆలోచన విధానంలో మార్పు వస్తూ ఉంది. కాబట్టి అటువంటి మార్పు రాకుండా ఉండాలని కోరుకోండి. మళ్ళా గత 5 సంవత్సరాల పాలన గుర్తు తెచ్చుకోండి. ఆ పాలన మనకు వద్దు. చంద్రబాబు గారు ఉంటే మన జోలికి ఎవరు రారు, మనకు అభివృద్ధి జరుగుద్ది, బ్రహ్మాండమైన సంక్షేమం మనకు అందుతుంది. జగన్మోహన్ రెడ్డి లాంటి బొమ్మ లేకుండా, ఎవరి బొమ్మలు లేకుండా మీ తాత తండ్రుల ఆస్తులకి రాజముద్రతో పాసు పుస్తకాలు వచ్చినాయి. ఇవన్నీ మంచి పనులు ఎవరు చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎవరైనా పార్టీలో ఉంటే వాళ్ళు మార్చండి. వాళ్ళకు కూడా జ్ఞానోదయం కలిగేటట్టు చేయండి. మనం చేసే మంచి పనులు, మంచి సంక్షేమం, మంచి అభివృద్ధి ఈ పాలనలో ఏమి చేసినా నేను చంద్రబాబు గారే చేశాం. ఎవరు ఒక పని చేసింది లేదు. ఎవరైనా చేశారంటే చెప్పమనండి. ఏమి చేసినా నేను చంద్రబాబు గారి సహకారం, తెలుగుదేశం మరొకరికి అడిగే హక్కు కూడా లేదు. అది మా బ్రహ్మానందం చెప్తున్నాడు. తట్ట మట్టి కూడా వేయలేదని. తట్ట మట్టి కాదు కదా, మీ మీద కక్షతో చూశారు 5 ఏళ్ళు ఎవరొచ్చినా. అటువంటి పార్టీల్లో ఇంకా ఈ పాలనలో ఉండేటువంటి వాళ్ళని మంచిగా ప్రయత్నం చేయండి. మనం చేసే పనులు కావచ్చు, వారు సంక్షేమం తీసుకుంటారు. 4,000, 6,000, 10,000, 15,000 చంద్రబాబు ఉంటేనే వస్తాయి. గుర్తుపెట్టుకోమనండి. జగన్మోహన్ రెడ్డి 1000 పెంచడానికి 5 ఏళ్లు పట్టింది. ఈ రోజున అన్నదాత వస్తుంది, ఫ్రీ బస్సు ఎక్కారా మీరు అందరూ? ఫ్రీ బస్సు ఎక్కిన వాళ్ళు చెయ్యొత్తండి. ఎంతమంది ఎక్కారు? ఆ చెయ్యొత్తన వాళ్ళు ఎక్కలేదు బండి ఇంతవరకు. అందరూ బండి ఎక్కారు. ఉద్యోగస్తులకు కూడా ఫ్రీ ఇచ్చారు. ఏ ముఖ్యమంత్రి ఇవ్వడు. డోక్రా వాళ్ళకి ఇచ్చాడు. డోక్రా వాళ్ళకి అంగన్వాడీలో పనిచేసే యానిమేటర్లకు ఇచ్చారు. అందరూ ఆడబిడ్డ అయి ఉంటే చాలు బస్సు ఫ్రీ. ఏ ఉద్యోగం, 1,00,000 రూపాయల ఉద్యోగం చేసినా కూడా ఫ్రీ. ఏం తహసీల్దార్ గారు? ఎంత ఉద్యోగం చేస్తున్నా ఫ్రీ బస్. కాబట్టి మంచి పాలన అందించే నాయకుడు కావాలి. జగనేమో ఈ రాష్ట్రంలో ఆస్తి అనుకొని ఆయన బొమ్మలు, గట్టురాల మీద ఆయన బొమ్మ, మీకున్న తాత ముత్తాతల ఆస్తి కూడా సెంట్లు కూడా మార్చారు. ఇప్పుడే మనవాడు చెప్పిపోయాడు. ఎకరం ఉంది మానకొండరపల్లి వీరారెడ్డి 26 సెంట్లుగా మార్చారంట. ఎకరం 26గా మార్చారు. మా ఎమ్మెల్యే పోటీ చేశాడు 4-5 సార్లు. నాకు పోటీ అయినాయి ఎప్పుడు. ఆ రకంగా ఎకరం 26 ఉంటే 26 చేశాడు. ఎప్పటి నుంచో ఎన్నేళ్ళు ఉన్నాయి ఎకరం 26గా? నువ్వు పుట్టిన కాడి నుంచి ఉంది. ఆ విధంగా మీరు కూడా చూసుకోండి. సెంట్లు మార్చారు, గట్టురాళ్లు మార్చారు, వాళ్ళ పార్టీ నాయకులు దౌర్జన్యాలు చేశారు. ఇవన్నీ కరెక్ట్ చేస్తున్నాం. అందుకనే భూమి యాజమాన్య హక్కుతో పాటు ఇంతకుముందు 2 బుక్కులు ఉండేవి. ఒకే బుక్ ఇస్తున్నారు. భూమి యాజమాన్య హక్కు, పట్టాదారు పాస్ బుక్. దానికి తోడు మీ భూమి హద్దులు కూడా దీంట్లో రాశాం. దీన్ని ఎవరు చెరిపేయడానికి కూడా వీల్లేదు. భూమి హద్దులు, లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అన్ని కూడా కరెక్ట్ చేసి మీకు శాశ్వతంగా ఉండే పాస్బుక్. ఇది చించాలన్నా చెరగదు, పోయేది కాదు. ఒకవేళ పోయినా మీ సచివాలయంలో అప్లై చేసుకుంటే మళ్ళా డూప్లికేట్ బుక్ కూడా ఇస్తారు. అన్ని రకాలుగా ఈరోజు చంద్రబాబు గారు మీ ఆస్తి గతంలో 5 ఏళ్లు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి ఏ విధంగా మీ అందరినీ భయభ్రాంతులకు గురి చేశారో అటువంటి అవకాశం భవిష్యత్తులో కూడా లేకుండా ఈరోజు ఈ యొక్క పాస్బుక్లు పంపిణీ జరుగుతూ ఉంది. కాబట్టి పనిచేసే ప్రభుత్వం, ముందు మా ప్రసాద్ చెప్పాడు సర్వే, ఒక ఆఫీసర్గా ఉండి కూడా ధైర్యంగా పార్టీ పరంగానే ఉంటాడు. అది ప్రసాద్ యొక్క గొప్పతనం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రసాద్ని అభినందించాడు. నాకు అటువంటి ఆఫీసర్లు ఎక్కడ తగల్లా. అధికారం లేకపోయినా మొండిగా ఉంటాడు. నా ఉద్యోగం పోయినా పర్లేదు అనుకున్నాడు. అది ప్రసాద్ గొప్పతనం. కొంతమందికి నచ్చకపోవచ్చు ఆయన చేసే పనులు. ఆయన ఏదనుకుంటే అదే చేస్తాడు. నేను చెప్పిన అయినాడు.
నీకు కనపడకపోవడం ఏంటి? కళ్ళజోడు కూడా ఉందిగా. అదే మరి ఎందుకు కనపడలా? అట్లా మధ్యలో కూడా మధ్య రాళ్ళు అసలు బయట పోయింది చేరు బాత్రం కూడా. కాబట్టి మీ సర్వేలు ఏ తేడా ఉన్నా కరెక్ట్ చేసే బాధ్యత మన హుస్సేన్ గారు ఉన్నారు, తహసీల్దార్ గారు ఇక్కడే ఉన్నారు. ఎవరి ఆస్తి ఎవరికి జరగటానికి వీల్లేదు. ఎవరి తాత ముత్తాతల ఆస్తి ఎవరు వదులుకుంటారు? గట్టు దుంతేనే ఒప్పుకోం. నేను వ్యవసాయం చేసినప్పుడు మా తాత గట్టు కొద్దిగా దున్నినా కూడా గట్టి మంది కొద్దిగా దున్నారనేవాడు. అంటే ఒక అంగుళం జరిగినా ఒప్పుకునేవాళ్ళం కాదు. ఎందుకంటే నేను వ్యవసాయం చేసి వచ్చాను కాబట్టి నాకు తెలుసు ఆ రైతుల ఆవేదన ఎట్లుంటుంది, భూమి ఉన్నోళ్ళ బాధ ఎలా ఉంటుంది. నేను అన్ని చూసి వచ్చాను, అరక దున్ని వచ్చినాడు కాబట్టి నాకు తెలుసు. కొద్దిగా దున్నినా తగాదవుద్ది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి దుర్మార్గ పనులు చేసి మీ అందరి ఉసురుతో ఇంటికి పోయాడు. మీ ఆస్తులు గల్లిస్తే ఊరుకుంటారా? సెంటు గల్లిస్తే ఊరుకుంటారా? ఈ మధ్య పసుమర నాకు ఒక కేసు వచ్చింది. ఒక సెంటు తగాదు 5 అన్నదమ్ములు. సెంటు ఎంత ఉందమ్మన్నా? 15,000 ఉందన్నారు. ఒక సెంటు కోసం 5 అన్నదమ్ములతో తగాదు పెట్టుకుంది అమ్మాయి. గుంటూరు నుంచి వస్తుంది. నా దగ్గరకు 4-5 సార్లు వచ్చి ఉంటుంది. ఈ 4-5 సార్లు 15,000 అయిపోయి ఉంటుంది. స్టేట్ పార్టీ ఆఫీస్ కూడా పోయిందంట. మా మదన్ చెప్తున్నాడు, బుల్కక్కయ్య. 5 మధ్య తగాదా? సెంటు తగాద. మళ్ళా అది కూడా 10 సెంట్లో 5 సెంట్లో కూడా కాదు, మా తహసీల్దార్ వల్ల కూడా కాదా. చివరికి ఆ 5 ఒక అన్నదమ్ములు పోతే పోయిందే, నాకు ఈ సెంటు కోసం ఎందుకు మా కుటుంబంలో తగాదులు అని చెప్పి ఒక పెద్ద ఒక సెంటు తగ్గించుకున్నాడు. అప్పుడు ఆ 5 మధ్య తగాదా పరిష్కారం అయింది కదా. అది పోలీస్ స్టేషన్ తహసీల్దార్ వల్ల కాదా, పాపం చేశాడు ప్రయత్నం. అంటే ఒక సెంటు 15,000, 5 అన్నదమ్ములు, ఒక కుటుంబం. ఆ 15,000 రూపాయలు విలువ చేసే దానికోసం ఆమె ఎంత దూరమైనా పోతానంటారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఆస్తులు భూముల జోలికి వచ్చి ఇంటికి పోయాడు అడ్రస్ లేకుండా. కనుక ఈరోజు చంద్రబాబు గారు భవిష్యత్తులో కూడా అటువంటి పొరపాట్లు జరగకుండా శాశ్వతంగా మీ ఆస్తి మీకు ఉండేటువంటి విధంగా ఇటువంటి పాస్ పుస్తకాలు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఆన్లైన్ లో దొరుకుద్ది, పుక్కుపోయినా డూప్లికేట్ తీసుకోవచ్చు. ఇది మంచిదా కాదా? మంచిదన్నాడు చెయ్యొద్దండి. మీరు కూడా ఎందుకో స్తబ్దుగా ఉన్నారు. పాలాలంటే పవర్ఫుల్ గా ఉండాలి. మంచిదే కదా. ఆ విధంగా ఈ రోజు మా బుల్కక్క చూడు 85 ఏళ్ళు మెట్లు ఎట్లెక్కాడో నేను చూడలే బాబు. ఎక్కాడు 93 అంట, ఇంకా 85 కాదు, 93 ఏళ్ళు మా బుల్కక్కకి వచ్చాడు. నేను చూసా. ఎందుకు జనంలో ఎందుకు వచ్చావు, ఎవరు నెడతాడు పడేవాడు కదా ఎందుకన్నా. ఆయన 100 ఏళ్ళు పైన బతకాలని నా కోరిక. మా ఎడ్లపాటి వెంకటరావు గారి లాగా 100 ఏళ్ళు, చంద్రబాబు గారి లాగా 150 ఏళ్ళు. చంద్రబాబు గారు 150 ఏళ్ళు ఉండాలని లోకేష్ బాబు గారు మేమందరం కోరుకుంటున్నాం. మీకు కూడా మంచిదే కదా. ఆయన ఎంతకాలం ఉంటే అంత. 3 లక్షల సంవత్సరాలు అయింది నేను చేసిన అప్పు. 3 లక్షల సంవత్సరాలు